గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల రెడ్డిగూడెం మధ్య రైల్వే ట్రాక్ పై వర్షపు నీరు చేరింది. రెడ్డిగూడెం వద్ద పల్నాడు బెల్లంకొండలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. పిడుగురాళ్లలో మాచర్ల ప్యాసింజర్, మిర్యాలగూడలో కృష్ణా ఎక్స్ప్రెస్ ను ఆపేశారు. హైదరాబాద్ విజయవాడ వెళ్లే అమరావతి ఎక్స్ప్రెస్ నడికుడిలో నిలిపివేశారు. ఫలితంగా అజంతా ఎక్స్ప్రెస్ ను నడికుడి నుంచే తిరిగి హైదరాబాద్ కు మళ్లించారు. ఇక ఇదే అంశంపై సమాచారం అందించడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ ఉమాశంకర్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం అండి ఉమాశంకర్ గారు. నమస్కారం అండి. నడికుడి రైల్వే మార్గంలో ఎన్ని రైళ్లు ఆగిపోయాయి, వాటి పునరుద్ధరణ ఎలా సాగుతుంది, ఏమైనా దారి మళ్లింపు చేపడుతున్నారా? ఈ మనకి నడికుడి అలాగే గుంటూరు మధ్యలో చాలా చోట్ల ట్రాక్ పైనకి వాటర్ వచ్చేసిందండి, నీరు వచ్చింది. ఈ ట్రాక్ పైకి నీరు రావటం మూలంగా చాలా చోట్ల వెలాసిటీ అది కూడా కొట్టుకుపోవటం, దాంతో పాటు ఈ ట్రాక్ ఏదైతే ఉందో ట్రాక్ కొన్ని చోట్ల కంప్లీట్ గా వాష్అవుట్ అయిపోయిందండి. సో దీనికి సంబంధించింది ఏంటంటే మనకి సత్తెనపల్లి రెడ్డిగూడెం మధ్య 2 చోట్ల ఈ ట్రాక్ కి బ్రీచెస్ ఏర్పడినాయి. అలాగే మనం కనుక చూసుకుంటే రెడ్డిగూడెం నుంచి బెల్లంకొండ దీనిలో కూడా ఈ 2 సెక్షన్ల మధ్య కూడా ఒక చోట ట్రాక్ బ్రీచ్ జరిగింది. అలాగే బెల్లంకొండ నుంచి పిడుగురాళ్ల మధ్యలో కూడా ఒక బ్రిడ్జ్ ఉందండి, రైల్వే బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ నెంబర్ 59 అంటాం అది. అక్కడ కూడా బ్రీచెస్ వచ్చినాయి, అంటే ట్రాక్ అంతా కూడా కొట్టుకుపోవడం జరిగింది. దాంతో పాటు పిడుగురాళ్ల నడికుడి మధ్యను కూడా ఈ బ్రీచెస్ వచ్చినాయి. అలాగే మనం చూసుకుంటే నడికుడి నుంచి పొందుగల మధ్యలో కూడా వాటర్ ఓవర్ ఫ్లోయింగ్ అవుతుందండి, అక్కడ కూడా వాటర్ ఓవర్ ఫ్లోయింగ్ అవుతుంది. దీనికి సంబంధించి డివిజనల్ రైల్వే మేనేజర్ గుంటూరు వారు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా స్పాట్స్ కి వెళ్ళడం జరిగింది. సహాయక చర్యలు అంటే ముఖ్యంగా ఈ ట్రాక్ ను పునరుద్ధరణ చేసే చర్యలు కూడా చేపట్టాం. అయితే మీరు ఇందాక చెప్పినట్టు బెల్లంకొండ నుంచి పిడుగురాళ్ల మధ్యలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఆగి ఉంది. సో దానికి అటువైపు బ్రీచ్ అయింది కాబట్టి దాన్ని ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో ఉన్న ప్రయాణికులందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ వారితో మాట్లాడి బస్సులు ఏర్పాటు చేసి వారందరినీ కూడా అక్కడి నుంచి మూవ్ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు 12796 అంటే సికింద్రాబాద్ నుంచి బెజవాడ వెళ్లే ట్రైన్ ఏదైతే ఉందో ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. ఇది నడికుడి దగ్గర టెర్మినేట్ చేసేసాం దాన్ని. సో దాన్ని నడికుడి గుంటూరు మధ్యలో క్యాన్సిల్ చేయడం జరిగింది, అంటే నడికుడి నుంచి గుంటూరు వెళ్ళదన్నమాట అది. అట్లాగే 12795 అంటే మనకు బెజవాడ నుంచి సికింద్రాబాద్ వచ్చేటటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది గుంటూరు నడికుడి మధ్య నడవదు. ఇప్పుడు ఇందాక చెప్పిన ఎక్స్ప్రెస్ నే నడికుడి నుంచి బ్యాక్ తీసుకొచ్చేస్తాము. అట్లాగే 17406 ఆదిలాబాద్ తిరుపతి ఒకటి, ఇది మిర్యాలగూడ దగ్గర క్యాన్సిల్ చేయడం జరిగింది, అంటే మిర్యాలగూడ నుంచి తిరుపతికి ఇంకా అది వెళ్ళదండి, అక్కడ టెర్మినేట్ చేయడం జరుగుతుంది. అలాగే 17405 కూడా మిర్యాలగూడ దగ్గరే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇది మిర్యాలగూడ నుంచి స్టార్ట్ అవుతుందండి, అంటే తిరుపతి నుంచి ఆదిలాబాద్ వచ్చే ట్రైన్ మిర్యాలగూడ నుంచి మనకి వస్తుంది, బ్యాక్ వచ్చేస్తుంది. అట్లాగే సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే ట్రైన్ ఒకటి ఉందండి, 12706 అండి ఈ ట్రైన్. దీన్ని కూడా నల్గొండ వద్ద టెర్మినేట్ చేయడం జరిగింది, క్యాన్సిల్ చేయడం జరిగింది. అట్లాగే 12705 గుంటూరు నుంచి సికింద్రాబాద్ వచ్చేది దాన్ని అసలు పూర్తిగా క్యాన్సిల్ చేశాము. సో 57318 మాచర్ల నుంచి గుంటూరు వచ్చేది ఇది పిడుగురాళ్ల వద్ద దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, అంటే పిడుగురాళ్ల నుంచి గుంటూరు మధ్య అది నడవదు అనమాట. పిడుగురాళ్ల వద్ద దాన్ని టెర్మినేట్ చేసేసి పిడుగురాళ్ల నుంచి గుంటూరు మధ్యలో నడవదు అది. అట్లాగే 57317 గుంటూరు నుంచి మాచర్ల వెళ్లేది అది ఫుల్ గా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అలాగే 57324 మాచర్ల నుంచి నడికుడి వచ్చేది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే 57323 ఇవన్నీ కూడా ప్యాసింజర్స్ అండి, వీటన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే 12747 గుంటూరు నుంచి వికారాబాద్ వెళ్లేది రెడ్డిగూడెం దగ్గర దాన్ని టెర్మినేట్ చేసాం, అంటే రెడ్డిగూడెం నుంచి వికారాబాద్ వరకు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే 12512 అండి, ఇది కూడా ఇది నంజాల మీదుగా రన్ అయ్యేటట్టు ఇట్ విల్ రన్ వయా నంజాల అండి. ఉమాశంకర్ గారు, ఈ మార్గంలో ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగించాల్సిన ఎక్స్ప్రెస్ రైళ్లు ఇంకా సాయంత్రం లోపు ఎన్ని ఉన్నాయి, అంటే ఆ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రయాణికులకు మీరు ఏమైనా SMS రూపంలో కానీ ఏ విధమైన సమాచారం ఇస్తున్నారా? ఈ రైలు మార్గం కొంతకాలం పాటు అంటే కొన్ని గంటల పాటు పనిచేయదు అనే సమాచారం ఏమైనా ఇస్తున్నారా?
కరెక్ట్ అండి. దీనికి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అన్ని రైల్వే స్టేషన్స్ లో ఏర్పాటు అంటే గుంటూరులో కానీ మన సికింద్రాబాద్ లో కానీ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీని మూలంగా ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రయాణికులకి సమాచారాన్ని మన మీడియా ద్వారా కానీ లేకపోతే మీరు చెప్పినట్టు వారికి అనేక మాధ్యమాల ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరవేతకి చర్యలు తీసుకున్నాం. అలాగే ట్రైన్స్ లో కూడా అనౌన్స్మెంట్, మన స్టేషన్స్ లో అనౌన్స్మెంట్స్, ట్రైన్స్ ఆగినప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ట్రైన్స్ ఏవైతే మధ్యలో ఇందాక నేను మీకు చెప్పానో ఎక్కడెక్కడైతే ఈ బ్రీచెస్ ఉండటం మూలంగా మధ్యలో టెర్మినేట్ అయినాయని చెప్పానో ఆ ట్రైన్స్ లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ మంచినీరు కానీ ఇలాంటివన్నీ కూడా సత్వర చర్యలు తీసుకోమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ రవీంద్ర గుప్తా గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ ఆ పర్టికులర్ ప్లేసెస్ కి వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి అంటే రైలు పునరుద్ధరించడానికి ఒక బృందం పనిచేస్తూ ఉంటే అలాగే ఈ ప్రయాణికులకి కావాల్సిన అవసరాలను తీర్చే విధంగా కమర్షియల్ డిపార్ట్మెంట్ వారు కూడా పనిచేస్తున్నారండి. సో ఈవినింగ్ వరకు ఉన్నటువంటి ట్రైన్స్ కూడా ఇక్కడ మొట్టమొదటి ఈ స్పాట్స్ కి వెళ్ళిన తర్వాత డ్యామేజ్ ఎంత ఉందనేది మనకి తెలుస్తుంది. ఆ డ్యామేజ్ ని బట్టి అక్కడ మనం ఎంత సమయం పడుతుంది పునరుద్ధరణకి అనేది తెలుస్తుంది. దాని ప్రకారం ఫర్దర్ గా ట్రైన్స్ ని క్యాన్సిల్ చేయాలా లేకపోతే పునరుద్ధరించి ట్రాక్ ని తొందరగా కనుక పునరుద్ధరించగలిగితే ఈవినింగ్ వచ్చే ట్రైన్స్ ని నడపగలిగే అవకాశం ఉందా అనేది చూసుకుని సుమారుగా ఒక గంట 2 గంటల్లో కంప్లీట్ పిక్చర్ వస్తుందండి. ఎందుకంటే డిఫరెంట్ మల్టిపుల్ లొకేషన్స్ లో జరిగినాయి. ఇక్కడ మీరు కనుక చూస్తే 5 లొకేషన్స్ లో జరిగినాయి. ఈ 5 లొకేషన్స్ కి రైల్వేకి సంబంధించిన అధికారులు అక్కడికి చేరాలి. చేరిన తర్వాత పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకుని దానిపైన మనం పునరుద్ధరణ చర్యలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఉమాశంకర్ గారు, మాత్రం మనం ఈవినింగ్ ట్రైన్స్ గురించి చెప్పగలుగుతాం. ఈ రైళ్లలో ప్రయాణించే వారు ఇతర రైళ్లలో ప్రయాణించడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి? వారికి ఏమైనా అవకాశం కల్పిస్తున్నారా? లేదు టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వారికి తిరిగి రుసుము చెల్లిస్తున్నారా? కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే మొట్టమొదట ఈ మధ్యలో ఆగిపోయిన ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్స్ నుంచి ప్యాసింజర్లందరినీ ఏపీఎస్ఆర్టీసీ వారి సహకారంతో వారిని బస్సుల ద్వారా సురక్షితంగా వేరే ప్రాంతాలకి తీసుకువెళ్లే విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయండి. అంటే నెక్స్ట్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్ళీ మన ట్రైన్ ద్వారా అంటే ఇప్పుడు మాకు కొన్ని రేక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఆ రేక్స్ కూడా మూవ్ చేస్తున్నాం. ఆ రేక్ ను మూవ్ చేసి మళ్ళీ ట్రైన్ లోనే వారి యొక్క గమ్యస్థానానికి చేర్చడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటన్నిటి గురించి కూడా ఒక ½ అవర్ 1 అవర్ లో పూర్తి క్లారిటీ వస్తుందండి. మనకి మీడియా వారికి కూడా ఆ సందర్భంలో తెలియజేస్తాం. మీడియా ద్వారా కూడా మా ప్రయాణికులందరికీ ఇన్ఫర్మేషన్ అట్లాగే రైల్వే స్టేషన్స్ లోను హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కూడా ఈ సమాచారం చేరవేస్తాం. ఉమాశంకర్ గారు, ఈ వర్షాలు చూస్తే ఇప్పుడప్పుడే అంటే కొన్ని గంటల పాటు తెరిపినిచ్చే అవకాశం కనిపించడం లేదు కదా. అయితే ఈ పునరుద్ధరణ ప్రక్రియ ఎంతసేపు జరుగుతుందంటారు? అదే ఇందాక మీకు నేను చెప్పిన విధంగా ఈ పునరుద్ధరణ ఎంత సమయం పడుతుందనేది డ్యామేజ్ ఎంత జరిగిందన్న దాని మీద అంచనా వేయాల్సి ఉంటుందండి. దాని గురించి ఇది నేను ఇందాక మీకు చెప్పినట్టు మల్టిపుల్ లొకేషన్స్ లో అయింది కాబట్టి మల్టిపుల్ లొకేషన్స్ లోకి మా అధికారులందరూ వెళ్ళి అక్కడ డ్యామేజ్ ఎంత పట్టింది, దాన్ని రెస్టోర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మాత్రం మనం చెప్పగలుగుతామండి. దీనికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు డిఆర్ఎం గారు కూడా ఆయన ఇంజన్ లో ఈ యొక్క ప్లేసెస్ కి వెళ్ళడం జరిగింది. అట్లాగే డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి గుంటూరు నుంచి, నడికుడి నుంచి, అట్లాగే మనకి పిడుగురాళ్ళ నుంచి కూడా రైల్వేకి సంబంధించిన అధికారులు, సూపర్వైజర్స్ అక్కడికి చేరడం జరుగుతుంది. కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది. సమయం పట్టిన తర్వాత మనకు పూర్తి పిక్చర్ వస్తుందండి. ధన్యవాదాలు ఉమాశంకర్ గారు.